హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పబ్లిక్ నోటీసెస్ అంటే అప్డేట్స్ అయితే వచ్చాయి. సో అప్డేట్స్ అన్నిటి గురించి కూడాను ఈ వీడియోలో వన్ బై వన్ డీటెయిల్డ్గా అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైతే నీట్ యూజీ 2025 ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు లేదా ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటున్నారో, ఇక నుండి ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మీరు డైలీ చెక్ చేస్తూనే ఉండండి. అయితే ఇప్పటి వరకు ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి అప్లికేషన్ డేట్స్ అయితే ఇవ్వలేదు అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అవ్వలేదు. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ముందుగా అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ చెయ్యకముందే కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు. సో అప్డేట్స్ గురించి వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ నీట్ యూజీ ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడాను A to Z ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మన ఛానల్ తరపు నుండి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ కమ్యూనిటీ, టెలిగ్రామ్ అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫాలో అయ్యి ఇమీడియట్ అప్డేట్స్ని కూడా పొందొచ్చు. మనకి neet.nta.nic.in అనే వెబ్సైట్ ఏదైతే ఉందో, ఇదే వెబ్సైట్లో మనకి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ కావచ్చు, అప్లికేషన్ ఫామ్ కావచ్చు, లేదంటే ఏదైనా అప్డేట్స్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడాను ఈ వెబ్సైట్లోనే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక నుంచి మీరు తరచూ ఈ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. మనకి నీట్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడాను ఈ వెబ్సైట్ మనకి అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ కానీ చూసుకుంటే కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒక 4 నోటీసెస్ అయితే రిలీజ్ చేశారు నీట్ యూజీ 2025 ఎగ్జామ్కి సంబంధించి. సో వాటి గురించి ఇప్పుడు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా సిలబస్ ఫర్ నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ అని ఉంది కదా. ఈ నోటీస్లో మనకి ఏం మెన్షన్ చేశారంటే, నీట్ యూజీ 2025 ఎగ్జామ్లో ఎటువంటి సిలబస్ అనేది ఉంటుంది, ఫిజిక్స్ నుంచి ఎటువంటి సిలబస్ ఉంటుంది, కెమిస్ట్రీ నుంచి ఏ చాప్టర్స్ ఉంటాయి, అదేవిధంగా బయాలజీ నుంచి ఏమేమి ఉంటాయి అనేదంతా కూడాను ఈ యొక్క పీడిఎఫ్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని దీంట్లో ఉన్న చాప్టర్స్ కావచ్చు, సిలబస్ కావచ్చు ఏదైతే ఉందో వాటిని బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక రెండవ నోటీస్ వచ్చేసి ఆధార్ డీటెయిల్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్, అంటే ఆధార్ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోమని చెప్తూ ఒక నోటీస్ అయితే ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్కి ఎవరైతే అప్లై చేసే టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే వాళ్ళకి మొబైల్ నెంబర్ అనేది లింక్ లేకపోవచ్చు, లేదంటే వాళ్ళ నేమ్ అనేది సరిగా లేకపోవచ్చు, లేదంటే ఫాదర్ నేమ్, సర్ నేమ్, ఇలా కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల అప్లికేషన్ టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఫేస్ చేయకూడదనే ముందు జాగ్రత్తగా ఎన్టీఏ వాళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చారు. దీని ద్వారా స్టూడెంట్స్ అందరూ కూడాను ముందుగానే జాగ్రత్త పడతారు అని చెప్పి. సో ఇదేంటి అనేది చూద్దాం. ఈ నోటీస్ని కానీ ఓపెన్ చేస్తే దీంట్లో సింపుల్గా వీళ్ళు ఏం మెన్షన్ చేశారు అంటే, ఎవరైతే స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్కి అప్లై చేయాలనుకుంటున్నారో మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ని అప్డేట్ చేయించండి. మీ యొక్క బయోమెట్రిక్ కావచ్చు, మీ యొక్క ఫోటోని కావచ్చు, మీ ఆధార్కి మొబైల్ నెంబర్ని లింక్ కావచ్చు, ఇవన్నీ ముందుగానే చేయండి. త్వరలోనే మనకి నీట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేలోపు మీరు మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయించుకోండి అని చెప్పారు. అండ్ అదేవిధంగా మీ యొక్క ఆపార్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఉండే విధంగా చూసుకోండి అన్నట్లుగా ఒక మెన్షన్ చేశారు. బట్ నాట్ మ్యాండేటరీ అనమాట. సో ఇక ఫస్ట్ ఈ ఆపార్ ఐడి అంటే ఏంటి అనేది చూద్దాం. ఆధార్ ఐడి అంటే ఆధార్ కార్డ్ అంటే మీ అందరికీ తెలిసిందే. బట్ ఆపార్ ఐడి అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఈ యొక్క ఆపార్ ఐడి ఫుల్ ఫామ్ వచ్చేసి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనమాట. సో ఈ ఫుల్ ఫామ్లోనే ఉంది. దీని మీనింగ్ ఏంటి అంటే, సో ఇప్పుడు నార్మల్గా ఆధార్ కార్డ్ అనుకోండి, ఆధార్ కార్డు వాళ్ళు జాబ్ చేస్తున్నారా, స్టూడెంటా, శాలరైజ్డ్ పర్సనా, అసలు శాలరీ లేకుండా ఉన్నారా, చిన్న పిల్లవాళ్ళ, పెద్దవాళ్ళ, ఇదంతా లేకుండా ప్రతి ఒక్కరికి కూడాను ఆధార్ కార్డు ఉండే విధంగా, అంటే ఒక యునిక్ ఐడెంటిఫికేషన్ ఉండే విధంగా ఆధార్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఈ ఆపార్ ఐడి అనేది ఏదైతే ఉంటుందో అది ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, అంటే చదువుకునే వాళ్ళు కావచ్చు, చదువు అయిపోయిన వాళ్ళు కావచ్చు, ఉంటారు కదా. సో వాళ్ళకి సంబంధించిన ఐడి అనమాట. సో మనము ఈ ఆపార్ ఐడి ద్వారా ఏంటి యూజు అంటే, మనం వన్స్ ఈ ఆపార్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకొని తీసుకున్నాము అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంటర్మీడియట్ చేసాము, మనము ఇంటర్మీడియట్ చదువుతున్నాము, మనం ఇంటర్మీడియట్లో ఆపార్ ఐడి అనేది తీసుకున్నాము అనుకోండి. మనం ఈ ఆపార్ ఐడి మీద మనకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎలా ఉంటుందో ఈ ఆపార్ ఐడి మీద ఒక యునిక్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఆధార్ నెంబర్ అయితే ఏ విధంగా ఉందో ఒక్కొక్క పర్సన్కి ఒక విధంగా ఉంటుంది కదా, అలాగే ఈ ఆపార్ ఐడిలో కూడా ఒక డిఫరెంట్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబరు ఎవరైనా కాలేజ్ వాళ్ళు ఎంట్రీ చేశారు అని అనుకోండి, మన కార్డు మీద ఉన్న నెంబర్ అంటే మన ఐడి మీద ఉన్న నెంబరు
మన ప్రీవియస్ స్టడీ డీటెయిల్స్ అన్నీ కూడాను దాంట్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మనం ఎక్కడ చదివాము, ఏ స్కూల్లో చదివాము, ఏ ఇయర్‌లో చదివాము, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇటువంటి డీటెయిల్స్ అన్నమాట. సో దీన్నే మనం ఆపార్ ఐడి అంటాము. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. మన యొక్క ఎడ్యుకేషన్ హిస్టరీకి సంబంధించి ఒక ఐడి అనేది ఉంది అని అనుకుంటే అది ఆపార్ ఐడి అని సింపుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. అయితే మరి ఇవి ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఫస్ట్ ఎవరికైతే స్టూడెంట్స్ ఆధార్ అప్డేట్లో లేదో, అంటే మీ ఆధార్ కార్డ్కి మీ మొబైల్ నెంబర్ లింక్ లేదు, అండ్ అదేవిధంగా మీ డీటెయిల్స్లో అనేది ఏదైనా సర్నేమ్లో కానీ మీ నేమ్లో కానీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అనుకుంటే మొదటగా మీరు వెళ్ళి ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయించుకోండి. ఆ ఆధార్ కార్డ్కి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, అంటే అవైలబుల్గా ఉండే నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే నీట్ అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో మీ ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్న నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తేనే మనం నెక్స్ట్ స్టెప్కి అనేది వెళ్తాము అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్లో. సో ఇదన్నమాట. అండ్ వన్స్ మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఆపార్ ఐడిని కానీ తీసుకోవాలి అని అనుకుంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ యొక్క ఆపార్ ఐడిని అప్లై చేసుకున్నట్లయితే ఒక 5 minutes ఆర్ 10 minutesలో మీరు తీసుకోవచ్చు. ఎవరైనా స్టూడెంట్స్ ఆపార్ ఐడి తీసుకోవాలని ఇంట్రెస్టెడ్గా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎలా తీసుకోవాలి అనేది డెమో వీడియో కూడా చేస్తాను. మీరు మీ ఇంటి దగ్గర నుంచే ఒక 5 minutesలో ఆపార్ ఐడిని తీసుకోవచ్చు. దీని గురించి ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోకండి. బట్ మీరు ముందుగా మీ యొక్క ఆధార్ కార్డ్ని అయితే మ్యాండేటరీగా అప్డేట్ చేయించుకోండి. ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ అనమాట. ఎందుకు ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ అంటే, సో ఫస్ట్ నీట్ అప్లికేషన్ చేసే టైంలో స్టూడెంట్ ఐడెంటిఫికేషన్ని వెరిఫై చేసుకోమంటారు. ఎలా అంటే ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా, సో ఇక్కడ అనమాట. ఇక్కడ ఏంటి, మనకి ఆధార్ ద్వారా మనము లాగిన్ అవ్వచ్చు, లేదంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అంటే ఆపార్ ఐడి ద్వారా మనము లాగిన్ అవ్వచ్చు, లేదంటే పాస్పోర్ట్ ద్వారా అవ్వచ్చు, పాన్ కార్డ్ ద్వారా అవ్వచ్చు. ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి మీరు ఆధార్ని అప్డేట్ చేయించుకోండి. అండ్ రెండవది ఏంటి అంటే, మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్ ఇవ్వాల్సి వస్తుంది, అండ్ ఫేషియల్ రికగ్నైజేషన్ ఫొటోస్ తీసుకోవాల్సి వస్తుంది అక్కడ. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ని మ్యాండేటరీగా అప్డేట్ చేయించండి. సో మెయిన్గా మీరు మీ యొక్క 10th క్లాస్ మెమో ఉంటుంది కదా ఎస్ఎస్సి, సో దాంట్లో ఎటువంటి డీటెయిల్స్ అయితే ఉంటాయో అలాగే ఉండేటట్లుగా ఆధార్ కార్డులో చూసుకోండి, మ్యాచ్ అయ్యే విధంగా. ఎందుకంటే మనం ఆధార్ కార్డులో అయితే చేంజ్ చేసుకోవచ్చు ఈజీగా డీటెయిల్స్ని 10th క్లాస్ మార్క్ షీట్ చూపించి. సో కాబట్టి 10th క్లాస్ మార్క్ షీట్లో ఉండే విధంగానే మీ ఆధార్ కార్డులో ఉండేటట్లుగా చూసుకోండి. సో ఇదైతే దీనికి సంబంధించింది అనమాట. దీని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సింది లేదు. బట్ మీరు ఆధార్ కార్డ్ని మాత్రం మ్యాండేటరీగా అప్డేట్ చేయించుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను, లేదంటే అప్లికేషన్ టైంలో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. సో ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఇది 16th January రోజు వచ్చింది, చాలా డేస్ అవుతుంది వచ్చి కూడాను. ఈ అప్డేట్ ఏంటి అంటే, సో మనకి నీట్ ఎగ్జామ్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పి ఒక ఏజెన్సీ అయితే కండక్ట్ చేస్తుందన్నమాట. లాస్ట్ ఇయర్ కొన్ని ఇష్యూస్ వల్ల ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నాయి. ఏంటి నెక్స్ట్ ఇయర్ అంటే నీట్ 2025లో కూడాను మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే కండక్ట్ చేస్తుందా, లేదంటే వేరే ఏదైనా ఏజెన్సీ కండక్ట్ చేస్తుందా ఈ ఎగ్జాము అని చెప్పి. సో దానికి సంబంధించి కూడా వీళ్ళు ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట. ఈ ఇయర్ అంటే నీట్ 2025 ఎగ్జామ్ని కూడా మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఈ నీట్ ఎగ్జామ్ ద్వారా మీరు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎస్ఎంఎస్ అండ్ అదేవిధంగా బీఎన్వైఎస్ లాంటి కోర్సెస్లో అండ్ ఆల్సో బీఎస్సీ నర్సింగ్ వీటిలో జాయిన్ అవ్వడానికి ఈ నీట్ ఎగ్జామ్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ నీట్ ఎగ్జామ్ ద్వారానే మీరు ఈ యొక్క కోర్సులకి వెళ్ళే అవకాశం ఉంటుందని అయితే మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఏంటి అంటే, ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు, ఈసారి 2-3 days షిఫ్ట్ల ద్వారా కండక్ట్ చేస్తారు అని చెప్పి రూమర్స్ అయితే ఉన్నాయి. సో దానిపైన కూడా క్లారిటీ ఇచ్చింది. సో అలాంటిది ఏం లేదు, ప్రీవియస్ ఇయర్స్ లాగానే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది, సింగిల్ డేలో సింగిల్ షిఫ్ట్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కాదు అనేది వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరైతే ఇది గమనించవచ్చు. నెక్స్ట్ నోటీస్ వచ్చేసి కూడాను దీనికి సంబంధించింది అనమాట. సో ఏంటి అంటే, మనకి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో ఇది ఎంబీబీఎస్ఏ కాకుండా బీడీఎస్కి, అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ అనే కోర్స్కి కూడా ఈ యొక్క నీట్ ఎగ్జామ్ ద్వారా అయితే మనము అడ్మిషన్ తీసుకోవచ్చు అని అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఏంటి అంటే, మనకి బీవీఎస్సీ కోర్సెస్ కావచ్చు, బిఎన్వైఎస్ కోర్సెస్ కావచ్చు, సో కొన్ని ఇన్స్టిట్యూట్స్లో అండ్ కొన్ని
పార్ట్ ఆఫ్ వర్క్ మాత్రమే దీని ద్వారా నీట్ ద్వారా అడ్మిషన్స్ తీసుకుంటారనమాట. అండ్ మిగతా దగ్గర అండ్ మిగతా వేరే ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే మళ్ళీ సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అవి ఏంటి ఎలా అనేది నేను 1 by 1 వీడియోస్ ద్వారా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవైతే నీట్ 2025 ఎగ్జామ్కి సంబంధించిన 4 అప్డేట్స్ అనమాట. దీంట్లో ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ 4 కూడాను స్టూడెంట్స్కి ముందు జాగ్రత్తగా ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు, తెలుసుకొని అప్లికేషన్ టైంలో ఎటువంటి ఇబ్బందులు పడరు అని చెప్పి ముందుగా ఇచ్చిన అప్డేట్స్ అనమాట. ఇక్కడ నుంచి మనకు అప్పుడప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, మీరైతే ఫాలో అవుతూ ఉండండి. అండ్ అప్డేట్ వచ్చిన ప్రతిసారి మన ఛానల్లో అయితే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. మీరు కానీ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.